ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్కు రంగం సిద్ధమైంది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ టీం జీటీ టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ధర్మశాల వేదికగా జరగబోతుంది. సో ఐపీఎల్ ప్లేఆఫ్స్ హిస్టరీలో చూసుకుంటే ఇప్పటివరకు రెండు జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు భయ్య. ఫర్ ది ఫస్ట్ టైం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది నాకౌట్స్లో. అయితే క్వాలిఫైర్ 1 కొన్న అడ్వాంటేజ్ గురించి మనందరికీ తెలిసిందే. అంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీం నేరుగా ఫైనల్స్కి వెళ్ళిపోతుంది. వేరేస్ ఓడిపోయిన టీంకి చూసుకుంటే రెండో అవకాశం ఇస్తారు. మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఇంటి మ్యాచ్లో ఓడిపోయినా సరే ఇంటికి వెళ్ళిపోతారనే టెన్షన్ ఉండదు, మరో అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫైనల్కి వచ్చేందుకు క్వాలిఫైర్ 2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే క్వాలిఫైర్ 1లో గెలిచిన టీమే ఎక్కువసార్లు కప్ కొట్టారు భయ్య. మరి ముఖ్యంగా లాస్ట్ 8 years అంటే 2018లో సిఎస్కే టీం కప్ కొట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఏటా కూడా క్వాలిఫైర్ 1 గెలిచిన వాళ్ళే కప్ కొట్టారు. ఏ సీజన్లో కూడా క్వాలిఫైర్ 2 గెలిచిన టీం కప్ కొట్టలేకపోయారు. అలాగే ఓవరాల్గా చూసుకున్న క్వాలిఫైర్ 1 గెలిచిన టీంకి ఛాంపియన్కి ఎక్కువ విన్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు మొత్తం 15 క్వాలిఫైర్ 1 మ్యాచెస్ జరిగితే ఇందులో గెలిచిన టీం 12 సార్లు కప్ కొట్టారు, విచ్ మీన్స్ 80 విన్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. సో కేవలం 2013, 2016, 2017 ఈ 3 సీజన్స్లో మాత్రమే క్వాలిఫైర్ 1లో గెలిచిన టీం కప్ కొట్టలేకపోయారు. బట్ మిగతా 12 సందర్భాల్లో మాత్రం క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే కప్ కొట్టింది, విచ్ మీన్స్ ఈ క్వాలిఫైర్ 1లో గెలవడం ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా ముందు చెప్పుకున్నట్టుగా 9 సీజన్స్లో అంటే 2018 నుంచి కూడా ప్రతిసారి క్వాలిఫైర్ 1 గెలిచిన వాళ్ళే కప్ కొట్టారు. అసలు ఎందుకంటే క్వాలిఫైర్ 1 గెలిచిన టీంకి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది భయ్య. అట్ ది సేమ్ టైం ట్రావెల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే క్వాలిఫైర్ 1 గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. దీంతో ఎక్కువ ట్రావెల్ చేయక్కర్లేదు. మధ్యలో ఒక 4 days గ్యాప్ వస్తుంది. దీంతో ఫైనల్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. వేరే క్వాలిఫైర్ 2కి ఫైనల్కి మధ్య గ్యాప్ చూసుకుంటే మాత్రం ఒక్కరోజే ఉంటుంది. దీనివల్ల క్వాలిఫైర్ 2లో గెలిచి వచ్చిన టీమ్స్ ఎక్కువసార్లు కప్ కొట్టలేకపోయారు. సో దీంతో ఈ రోజు జరగబోయే క్వాలిఫైర్ 1లో గెలవాలని చెప్పి రెండు టీంలు కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తాయి. మరి ముఖ్యంగా గుజరాత్ టీం గెలిచారంటే డైరెక్ట్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఫైనల్ మ్యాచ్. బట్ ఎనివే ఈ రెండు జట్ల మధ్య కాంపిటీషన్ మాత్రం ఎప్పుడు కూడా నెక్ టు నెక్ ఉంటుంది భయ్య. ఈ ఏడాది కూడా చూసాం, 2 మ్యాచ్లు జరిగితే ఒకటి వాళ్ళు గెలిచారు, ఒకటి వీళ్ళు గెలిచారు. అండ్ ఓవరాల్గా చూసుకున్న హెడ్ స్టాట్స్ డెడ్ ఈక్వల్. మొత్తం 8 మ్యాచ్లో తలపడితే 4 ఆర్సీబీ వాళ్ళు గెలిచారు, 4 జీటీ వాళ్ళు గెలిచారు. సో రెండు జట్ల మధ్య కాంపిటీషన్ అంటే ఎప్పుడు కూడా నువ్వు నేను అన్నట్టు సాగింది. అయితే ఈ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం రెండు జట్లు ఎప్పుడు కూడా తలపడలేదు భయ్య. ధర్మశాల వేదిక ఫర్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. అండ్ ఆల్సో సెపరేట్గా చూసుకుని రెండు జట్లు ఈ గ్రౌండ్లో పెద్దగా ఆడలేదు. ఆర్సీబీ టీం 2 మ్యాచ్లు ఆడారు, 2-2 గెలిచేశారు. వేరే గుజరాత్ టీం చూసుకుంటే గ్రౌండ్లో అసలు మ్యాచ్ ఆడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నారు. సో దీంతో ఒక న్యూట్రల్ వెన్యూలో జరగబోయే క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మళ్ళీ ధర్మశాల గ్రౌండ్ గురించి తెలిసిందే కదా, పేస్ బౌలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పిచ్ మీద. సో నార్మల్గా చూసుకుంటే ధర్మశాల పిచ్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఎక్కువగా మనం భారీ స్కోర్లు చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాది గ్రౌండ్లో 3 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 3 మ్యాచ్లు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 6 innings 5 200+ స్కోర్ దాటింది. మిగతా ఒకసారి కూడా పంజాబ్ వాళ్ళు 199 కొట్టారు. సో ఈ విధంగా ధర్మశాల వికెట్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. ఇక్కడ 200 స్కోర్ పార్ స్కోర్గా చెప్పుకోవచ్చు. అయితే అలా అని చెప్పి బౌలర్స్కి అసలు ఏమాత్రం హెల్ప్ ఉండదు అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ పిచ్ మీద బౌలర్స్ కూడా మంచిగా హెల్ప్ దొరుకుతుంది భయ్య. మరి ముఖ్యంగా పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బాల్ అయితే ఫ్లై అవుద్ది. పర్టికులర్గా కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు ఆ స్వింగ్తో పాటు సీ మూమెంట్ కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది. సో దీంతో మనమైతే వికెట్ను కొంతవరకు న్యూట్రల్ వికెట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది, అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ అయితే ఉంటుంది. మరి మ్యాచ్ కోసం ఏ పిచ్ నెంబర్ని యూజ్ చేయబోతున్నారంటే ఇంకా క్లారిటీ లేదు భయ్య. అంటే ఈ వీడియో చేసే టైంకి అఫీషియల్గా ఎలాంటి రిపోర్ట్ అందలేదు, అందుకే పిచ్ నెంబర్ని ఇంక్లూడ్ చేయలేకపోతున్నా. బట్ ఎనివే ధర్మశాలలో మోస్ట్ ఆఫ్ ది పిచెస్ ఒకేలా ఉంటాయి. అంటే ఏ పిచ్ మీద అయినా సరే ఎక్కువగా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది, అలాగే బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 17 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 17 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 10 మ్యాచ్లో గెలిచారు. వేరే చేంజ్ చేసిన టీమ్స్ 7 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 192 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి క్లియర్గా ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం ఈ రికార్డ్స్ని పట్టించుకోకూడదు భయ్య. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ విన్ పర్సెంటేజ్ కనిపిస్తున్నప్పటికీ అది అంతలా పట్టించుకోకలేదు. ఎందుకంటే ఆడేది గ్రౌండ్ ఎక్కువగా చేసింగ్ అనుకూలించింది. ఆడిన 3 మ్యాచ్లో 2 సార్లు చేజ్ చేసిన టీమ్స్ గెలిచాయి. వేరేజ్ మిగిలిన ఒక్క మ్యాచ్లో ఆర్సీబీ టీమే ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, బట్ అది డే మ్యాచ్. సో డ్యూ కారణంగా పిచ్ అయితే చేసింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది. పైగా రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఉంది భయ్యో. అంటే మనం హెడ్ రికార్డులో చెప్పుకున్నాం మొత్తం 8 మ్యాచ్లో తలపడ్డారని చెప్పి. అయితే 8 మ్యాచ్లు చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. అంటే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ప్రతి మ్యాచ్లు కూడా చేజింగ్ చేసిన టీమే గెలిచింది. 4 మ్యాచ్లు ఆర్సీబీ టీం చేజింగ్ చేశారు, వాళ్ళు గెలిచారు. వేరేజ్ మిగతా 4 మ్యాచ్లు జీటీ వాళ్ళు చేశారు, వాళ్ళ మ్యాచ్ గెలిచారు. సో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవలేదు, అన్ని మ్యాచ్లు కూడా చేజింగ్ చేసిన టీమే గెలిచింది. సో ఇంత ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. అయితే ఆర్సీబీ టీం రికార్డ్ చూసుకుంటే మాత్రం ఈ ధర్మశాలలో వేరే విధంగా ఉంది. అంటే వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచారని చెప్పుకున్నాం. అయితే 2 మ్యాచ్లు కూడా ఆ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచింది. సో దీంతో ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే వాళ్ళు గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ అయితే ఉంటుంది.
బట్ గుజరాత్ టీంకి చూసుకుంటే మాత్రం వాళ్ళు మోస్ట్ లైక్లీ చేసింగ్ ప్రిఫర్ చేస్తారు భయ్య. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాచ్లు గెలవడం చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. ఎక్కువగా టీం చేసింగ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇంత ఈ మ్యాచ్లో టాస్ అనేది గుజరాత్ టీంకు ఇంకా కాస్త ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారుతుందని చెప్పొచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడం ఇంకేమీ పెద్దగా కనిపించట్లేదు. ఒక 25% రెయిన్ పడేందుకు అవకాశం ఉంది, కానీ అది మోస్ట్లీ డే టైంలోనే, అంటే మ్యాచ్ జరిగే ముందు టైంలో. అండ్ ఒకవేళ ఇదే కనుక జరిగి పగటిపూట వర్షం పడితే నైట్ పిచ్ అనేది పేస్ బౌలర్స్కి మరింత అనుకూలంగా మారిపోద్ది, ఎందుకంటే టాప్ లేయర్ మీద మాయిశ్చర్ వస్తుంది కాబట్టి. బట్ ఏమైనా ప్రస్తుతానికి మ్యాచ్ జరిగే టైంకి చూసుకుంటే మాత్రం వర్షం పడడం ఇంకేమీ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్లో ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొంతమంది డౌట్ అడుగుతారు భయ్య, వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ప్లే ఆఫ్స్లో అయితే ఫైనల్ మ్యాచ్కి మాత్రమే రిజర్వ్డ్ అయి ఉంటుంది. అంటే ఫైనల్ మ్యాచ్ రోజు వర్షం వచ్చి పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ పెడతారు. బట్ ఈ క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ 2 ఈ 3 మ్యాచెస్కి చూసుకుంటే మాత్రం రిజర్వ్ డే లేదు. కేవలం 2 గంటల ఎక్స్ట్రా టైం మాత్రం ఉంటుంది. అంటే నార్మల్ లీగ్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే 2 గంటలు పొడిగిస్తారు. సో మ్యాక్సిమం అర్ధరాత్రి 12 గంటల వరకు వెయిట్ చేస్తారు. అండ్ దాని పాసిబిలిటీ ఉంటే ఒక 5 hours మ్యాచ్ పెడతారు. అది కూడా కుదరకపోతే కనీసం సూపర్ ఓవర్ అయినా సరే పెట్టి మ్యాచ్ ఫలితాన్ని తీయొచ్చు. లేదు కంప్లీట్లీ వాస్ట్ అవుట్ అయిపోతే మాత్రం అప్పుడు పాయింట్స్ టేబుల్ ప్లేలోకి వస్తుంది. అంటే పాయింట్స్ టేబుల్ ఏ టీం అయితే పైన ఫినిష్ చేసిందో ఆ టీం ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతారు. బట్ ఏమైనా ప్రస్తుతానికి మనం అయితే ఇంత డీప్గా ఆలోచించవలసిన అవసరం లేదు భయ్య. ఈ ప్లే ఆఫ్ మ్యాచెస్కి మ్యాక్సిమం వర్షం థ్రెట్ అయితే కనిపించట్లేదు. దీంతో మనమైతే డెఫినెట్లీ ఫుల్ మ్యాచెస్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం చాలా మంచి ఫామ్లో ఉన్న టీం. వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఫినిష్ చేశారు. మరి ముఖ్యంగా ఆర్సీబీ టీం కన్నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాలెన్స్ భయ్య. అంటే బ్యాటింగ్ మరియు బౌలింగ్ సమతూకంగా ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, మరో డిపార్ట్మెంట్లో వీక్గా ఉన్నారు అని పాయింట్ లేదు. సో బ్యాటింగ్లో చూసుకుంటే ఆర్సీబీ టీంకి టాప్ ఆర్డర్లో స్ట్రెంత్ ఉంది, మిడిల్ ఆర్డర్లో కూడా స్ట్రెంత్ ఉంది. ఏందో జితేష్ శర్మ లాంటి ప్లేయర్స్ అంత మంచి ఫామ్లో లేకపోయినా సరే మిగతా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు కదా. వేరేస్ బౌలింగ్లో చూసుకున్న ఆ టీంకి స్ట్రెంత్ కనిపిస్తుంది. అంటే పేస్ బౌలర్స్గా భూవీ, హ్యాజల్వుడ్ అలాగే రసిక్ దాసలం ముగ్గురు చాలా బాగా వేస్తున్నారు. అండ్ స్పిన్నర్స్గా చూసుకుంటే కృణాల్ పాండే, శ్రేయస్ శర్మ పర్వాలేదు, మరి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ కాకపోయినా ఎంతో కొంత రాణిస్తున్నారు. సో విధంగా ఆర్సీబీ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఇదే. టీం అయితే చాలా మంచి బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. బట్లర్గా వెళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. అంటే మనం ముంబై టీంకి అగెన్స్ట్గా చూసాం, చివరిలో భూవీ వచ్చి అతను 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. విచ్ మీన్స్ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే ఆర్సీబీ టీం మ్యాచ్ వెళ్ళాలంటే ఆ కలెక్టివ్ ఎఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా వాళ్ళకి బౌలింగ్ యూనిట్ కలిసి కట్టుగా రాణించినప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం మ్యాచ్లు గెలిచారు. సో బ్యాటింగ్లో అయితే డెఫినెట్లీ ఎవరొక రెస్క్యూ చేస్తారు. పైగా మ్యాచ్ చూసుకున్న కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మీద కాబట్టి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. కానీ బౌలింగ్లో మాత్రం ఆర్సీబీ టీంకి ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కనీసం 3 bowlers అయినా సరే మంచిగా రాణించాలి, అప్పుడు మాత్రం వాళ్ళు మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ టీం ఆ 6th బౌలింగ్ ఆప్షన్తో ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. సో ఇంత ఈ క్వాలిఫైర్ 1లో కనుక ఆర్సీబీ టీం బౌలింగ్ కలిసి కట్టుగా రాణించారంటే మోస్ట్ లైక్లీ వాళ్ళు మ్యాచ్ గెలిచేయచ్చు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ ఇండియాకి వచ్చేసాడు. అండ్ ఈ మ్యాచ్కి మోస్ట్ లైక్లీ ఫిట్గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ కెప్టెన్ పరిడర్ కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు భయ్య. అయితే అతను ప్లేయింగ్లో ఆడిస్తారు లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో ప్రెజెంట్ అందరూ కూడా మంచిగా రాణిస్తున్నారు. గత మ్యాచ్లో వెంకటేశ్వర్ ఓపెనర్కు అద్భుతంగా పెర్ఫామ్ చేయడం చూసాం. మెయిన్లీ ప్లే ఆఫ్ మ్యాచెస్లో అతని బెంచ్ మీద కూర్చోబెట్టి ఫుల్ లిస్టింగ్ ఆర్సీబీ టీం చేయకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర్కి ప్లే ఆఫ్ మ్యాచెస్లో మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది భయ్య. అతను చివరికడైన 4 ప్లే ఆఫ్ మ్యాచెస్లో 4 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. ఏ మ్యాచ్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. సెట్టి పరిస్థితులు కూడా ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ని బెంచ్ మీద కూర్చోబెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు ఫిల్ సాల్ట్ని తీసుకోవాలనుకుంటే ఒక బౌలర్ని తగ్గించుకొని తీసుకోవడమే. అంటే శ్రేయస్ శర్మ ప్లేస్లో సాల్ట్ని తీసుకురావాలి. లేదు మాకు బౌలింగ్లో కూడా డెప్త్ కావాలనుకుంటే వేరే ఆప్షన్ లేదు, జితేష్ శర్మని పక్కన పెట్టి అతని ప్లేస్లో సాల్ట్ని తీసుకురావాలి. 2 వికెట్ కీపర్స్ కూడా పెద్దగా సమస్య ఉండదు. బట్ ఎనివే నాకు తెలిసి ఆర్సీబీ టీం కాంబినేషన్ మార్చకపోవచ్చు భయ్య. అంటే వాళ్ళు తమ బ్యాటింగ్ విషయంలో ఎలాంటి మార్పు చేసేందుకు ఆస్కారం కనిపించట్లేదు. ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మేబీ బౌలింగ్లో చేయొచ్చు. అంటే ఈ మ్యాచ్ కోసం ఒక ఎక్స్ట్రా పేసర్తో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ధర్మశాల వికెట్ పేస్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. దీంతో శ్రేయస్ శర్మ ప్లేస్లో జాకబ్ డెఫిన్ ఆడిస్తే ఇంకా ఆర్సీబీ టీంకి అది బాగా ప్లస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్లో మార్పు జరిగితే ఇది ఒక్క మార్పు జరుగుతుంది. అదర్వైజ్ వాళ్ళు సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం మ్యాచ్ అవసరం లేదు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీం కూడా మంచి బ్యాలెన్స్తో కనిపిస్తుంది. పర్టికులర్గా వాళ్ళ బౌలింగ్ పీక్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ యూనిట్ ఉంది వాళ్ళ దగ్గర. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఇట్స్ ఓపెన్ సీక్రెట్. గుజరాత్ టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ ఇంపార్టెంట్. వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా రన్స్ కొట్టారా మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ ఆ టీం మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఈ సీజన్లో చూసుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కొంతవరకు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు. మరి ముఖ్యంగా సుందర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మారిపోయాడు వాళ్ళకి. అలాగే నిశాంత్ సింధు మరి తేవాత లాంటి వాళ్ళు కూడా పర్వాలేదు, ఎంతో కొంత చిన్న చిన్న క్యామియోస్ ఆడారు. బట్ ఎనివే స్టిల్ గుజరాత్ టీం యొక్క బ్యాటింగ్ భారం మొత్తం వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఉంటుంది. అట్లీస్ట్ 2 ప్లేయర్స్ అయినా సరే మంచిగా రాణించాలి. లేదు వర్స్ట్ కేస్ సినారియోలో ఒక్క ప్లేయర్ అయినా సరే 50+ రన్స్ కొట్టాలి. అప్పుడు మాత్రమే గుజరాత్ బ్యాటింగ్లో ఎంతో కొంత ఊపు వస్తుంది భయ్య. అదర్వైజ్ ఆ టీం పెద్ద స్కోర్ కొట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ టీంకి జీటీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. ఆర్సీబీ టీంకి మిడిల్ ఆర్డర్ కూడా కాస్త బలంగా కనిపిస్తుంది. బట్ జీటీ టీంకి మిడిల్ ఆర్డర్ అంత బలంగా లేదు. అయితే బౌలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ జీటీ టీం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వాళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ పీక్స్లో ఉంది. సిరాజ్, రబాడా, జేసన్ హోల్డర్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, ఈవెన్ అర్షద్ ఖాన్
వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. పర్టికులర్గా సిరాజ్ మరియు రబాడా ఈ కాంబినేషన్ పవర్ ప్లేలో దున్నేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలింగ్ యూనిట్ జీటీ వాళ్ళదే. మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తున్నారు. అంటే ఆ తర్వాత చూసుకున్న వాళ్ళ దగ్గర భయంకరమైన బౌలర్స్ ఉన్నారు. అంటే రషీద్ ఖాన్ ఫామ్లో ఉన్నాడు, హోల్డర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఈవెన్ పరిస్థితి కృష్ణ చూసుకుని అడపదడప మంచిగానే రాణించాడు. సో జీటీ టీం దగ్గర ఉన్న బౌలింగ్ యూనిట్ ఎక్సెప్ట్ ఫ్లాట్ పిచ్ దేని మీదైనా సరే సూట్ అయిపోతారు భయ్య. అంటే ఒకవేళ పిచ్ స్వింగ్ బౌలింగ్ అనుకూలిస్తే సిరాజ్ మరియు రబాడా ఇద్దరు చూసుకుంటారు. లేదు పిచ్ మీద మంచి బౌన్స్ ఉంది, డెక్కన్ ఇచ్చేసే బౌలర్ కావాలనుకుంటే హోల్డర్ మరియు ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. అలా కాకుండా స్పిన్ అనుకూలించి పిచ్ అయితే రషీద్ ఖాన్ వస్తాడు. ఈవెన్ సుందర్ కూడా వాళ్ళకి 7th బౌలింగ్ ఆప్షన్గా ఉన్నాడు. సో ఇలా జీటీ బౌలింగ్ దగ్గర అయితే చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. వాళ్ళైతే డెఫినెట్లీ ఆర్సీబీ కంటే స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ టీంలో మార్పుల విషయానికి వస్తే నాకు తెలిసి ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. వాళ్ళైతే మళ్ళీ సేమ్ కాంబినేషన్తో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మరోసారి ఖచ్చితంగా 5 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వస్తారు. సో ఈ మ్యాచ్లకి అయితే మోస్ట్లీ 2 జట్లు కూడా ఎలాంటి మార్పులు చేసి రాకుండా వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్, మరి ముఖ్యంగా గుజరాత్ టీంకు. సో వాళ్ళకి టాప్ ఆర్డరే చాలా కీలకం. అయితే టాప్ ఆర్డర్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం భువనేశ్వర్ కుమార్కి మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది భయ్య. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ని 5 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 13 మ్యాచ్లో 75 బంతులు వేసి 80 పరుగులు మాత్రమే ఇచ్చాయి. వేరేస్ బట్లర్కి అగెనిస్ట్గా చూసుకున్న భూవికి అద్భుతమైన రికార్డు ఉంది. 9 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 20 ఇన్నింగ్స్లో 108 బాల్స్ వేసి 118 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో లాస్ట్ మీ 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా వీళ్ళిద్దరిని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. ఈవెన్ సుదర్శన్ కూడా ప్రీవియస్గా అతను ఒకసారి అవుట్ చేశాడు. సో ఇలా భువనేశ్వర్ కుమార్కి అయితే జీటీ టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. దీని అతను కనుక మరోసారి కొత్త బాల్తో చెలరేకాడా మ్యాచ్ అక్కడ అయిపోద్ది. వేరే హ్యాజిల్వుడ్కి చూసుకుంటే సుదర్శన్ మీద మంచి రికార్డు కనిపిస్తుంది. అతనికి 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 2 టైమ్స్ కూడా అవుట్ చేస్తాడు. అది కూడా 21 బాల్స్కి కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చాయి. సో ఇంత మ్యాచ్లో జీటీ టాప్ ఆర్డర్ పవర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేస్తారనేది చాలా కీగా మారబోతుంది. మరి ముఖ్యంగా సుదర్శన్ బ్యాక్ టు బ్యాక్ 5 ఆఫ్ సెంచరీస్ కొట్టి మ్యాచ్లోకి వస్తున్నాడు. దీంతో గుజరాత్ టీంకి అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. అట్ ది సేమ్ టైం గిల్ అండ్ బట్లర్ ఇద్దరు కూడా ఇంపార్టెంటే. సింపుల్గా చెప్పాలంటే గుజరాత్ టీం ఈ మ్యాచ్లో మరోసారి వాళ్ళ రెగ్యులర్ టెంప్లెట్ ఫాలో అవడమే. అంటే స్టార్టింగ్లో భువనేశ్వర్ కుమార్ జాగ్రత్తగా ఆడిసి తర్వాత మిడిల్ ఓవర్స్లో యాక్సలరేట్ చేసుకోవాలి. పర్టికులర్గా వాళ్ళ పవర్ ప్లేలో ఎన్ని తక్కువ వికెట్లు కోల్పోతే అంత మంచిది. ఇన్ఫాక్ట్ అసలు వికెట్ కోల్పోకుండా ఉంటే మ్యాచ్ గెలిచేందుకు చాలా భయంకరంగా అవకాశాలు పెరిగిపోతాయి. సో లెట్స్ సీ జీటీ టాప్ ఆర్డర్ భూమిని ఎలా ట్యాకిల్ చేస్తారో చూద్దాం. ఇక ఆర్సీబీ టీం బ్యాటింగ్స్ అని చూసుకుంటే చాలా బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి భయ్య. మెయిన్లీ విరాట్ కోహ్లీ వర్సెస్ రబాడా గత మ్యాచ్లో చూసాం. వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్ జరిగింది. కోహ్లీ ముందు బౌండరీస్ కొడితే తర్వాత రబాడా కంబ్యాక్ ఇచ్చి అవుట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న అతను 5 టైమ్స్ అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని. సో ఏడదైతే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. బట్ అతనికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో చూసుకుంటే మాత్రం అంత మంచి రికార్డ్ కనిపించట్లేదు. 17 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే అతని యావరేజ్ కేవలం 26 మాత్రం ఉంది. దీంతో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డ్ని ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాడా అండ్ ఆల్సో రబాడాని ఎలా ఫేస్ చేస్తాడు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. ఇక ద్వారా చూసుకుంటే మనం ముందే చెప్పుకున్నాం వెంకయ్య యొక్క ఇంపార్టెన్స్. అతనికైతే ప్లే ఆఫ్స్లో చాలా మంచి రికార్డు ఉంది. 4 ఆఫ్ సెంచరీస్ కొట్టాడు 4 మ్యాచ్ల్లో. పైగా జీటీ పవర్ ప్లే బౌలర్స్కి అగెనిస్ట్గా చూసుకుని అవుట్ కాలేదు. అంటే సిరాజ్ బౌలింగ్లో కానీ రబాడా బౌలింగ్లో కానీ వీళ్ళిద్దరు బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. బట్ ఎనివే జేసన్ హోల్డర్ మాత్రం గతంలో వెంకటేశ్వర్ని ఇబ్బంది పెట్టాడు భయ్య. 4 మ్యాచ్లో ఒకసారి అవుట్ చేశాడు. అది కూడా 20 బాల్స్కి 22 రన్స్ మాత్రం ఇచ్చాయి. దీంతో గుజరాత్ టీం ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ఏమైనా అతనికి బాల్ ఇస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే ఆబ్వియస్లీ పడిక్కల్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ రషీద్ ఖాన్కి చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది పడిక్కల్ మీద. ఈ సీజన్లో 2 సార్లు అవుట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న మొత్తం 5 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 41 బాల్స్కి కేవలం 38 రన్స్ మాత్రమే ఇచ్చాయి. సో రషీద్ అయితే ఇప్పుడు కూడా పడిక్కల్ మీద అప్పర్ రన్ సాధిస్తూ వచ్చాడు. మరి ఈ మ్యాచ్లో పడిక్కల్ ఎలాంటి ప్లాన్తో కౌంటర్ చేస్తాడో చూడాలి. ఇక తర్వాత చూసుకుంటే చాలామంది పటిటర్ వర్సెస్ రషీద్ బ్యాటిల్ కూడా అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్పిన్నర్స్ని పటిటర్ కొట్టేస్తాడు. ఇన్ఫాక్ట్ రషీద్ ఖాన్కి అగెనిస్ట్గా చూసుకున్న మంచి రికార్డ్ కనిపిస్తుంది. 172 స్ట్రైక్ రేట్ ఉంది. అతని బౌలింగ్లో ఒకసారి కూడా అవుట్ కాలేదు. సో ఇంత మ్యాచ్లో అయితే మనం పటిటర్కి ప్రసిద్ధికి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్ అపోనెంట్ టీమ్స్ చాలా సందర్భాల్లో పటిటర్కి షార్ట్ బాల్ టాక్టిక్ని యూజ్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది వర్కౌట్ అయింది కూడా. సో ఇంత మ్యాచ్లో పటిటర్ ప్రసిద్ధపడే హోల్డర్ని ఎలా ఆడతాడో చూడాలి. ఇద్దరు కూడా డెక్కన్ ఇచ్చేసే బౌలర్సే. మంచిగా బౌన్స్ అయినప్పటితో షార్ట్ బాల్స్ బాగా వేయగలరు. ఇన్ఫాక్ట్ ప్రసిద్ధికి అగెనిస్ట్గా చూసుకుంటే పటిటర్ అంత కంఫర్టబుల్గా ఆడలేదు భయ. గతంలో 4 ఇన్నింగ్స్లో 20 బాల్స్ ఫేస్ చేస్తే కేవలం 18 రన్స్ మాత్రమే కొట్టాడు. ఏముందో ఒక్కసారి కూడా అవుట్ కాకపోయినప్పటికీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది కదా. సో ఇంత మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక చివరిగా జితేష్ శర్మకి అగెనిస్ట్గా చూసుకుంటే సిరాజ్కి మంచి రికార్డు ఉంది. అతనికి 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 10 బంతులు కేవలం 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఒకసారి అవుట్ కూడా చేసాడు. సో ఇంత డెత్ ఓవర్స్లో అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎనివే 2 జట్లకి మరోసారి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. పర్టికులర్గా గుజరాత్ టీంకి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్. వేరే ఆర్సీబీ టీంకి చూసుకున్న టాప్ ఆర్డర్ ఇంపార్టెంటే. మెయిన్లీ వెంకటేశ్వర్ అనుకున్నారంటే ఖచ్చితంగా చాలా మంచి నౌక ఆడతాడు భయ్య. అలాగే మిడిల్ ఆర్డర్లో పడిటర్ మరియు టీమ్ డేవిడ్ లాంటి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతారు. సో మోస్ట్లీ మ్యాచ్లో మేజర్ బ్యాటిల్ ఆర్సీబీ బ్యాటింగ్కు గుజరాత్ బౌలింగ్కు ఉంటుంది. అండ్ ఈ సీజన్లో గత 2 సందర్భాల్లో చూసుకుంటే ఒకసారి వాళ్ళ అప్పర్ హ్యాండ్ సాధించారు, మరోసారి వీళ్ళ అప్పర్ హ్యాండ్ సాధించారు. మరి ముచ్చటగా 3సారి జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో చూడాలి. పట్లకి 2 జట్లకి ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంటే. ఎస్పెషల్లీ గుజరాత్ టీం వాళ్ళు క్యాచ్లో డ్రాప్ చేసినప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా చూసాం, ఒక క్యాచ్ డ్రాప్ అయింది విరాట్ కోహ్లీది. అండ్ దాని కోహ్లీ రిచ్పై బ్యాటింగ్ చేశాడు.
సో గుజరాత్ టీంకి బౌలింగ్తో పాటు క్యాచింగ్ కూడా ఇంపార్టెంటే. ఈవెన్ ఆర్సీబీ టీం కూడా సేమ్ టు సేమ్. అయితే వాళ్ళకి బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఎక్కువ ఇంపార్టెంట్గా మారుతుంది. సో రెండు బలమైన జట్లు, అలాగే మంచి ఫామ్లో ఉన్న టీమ్సే. దీంతో ఒక క్లోజ్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడాలి మరి క్వాలిఫైర్ 1లో ఏ టీం అప్పరెంట్ సాధిస్తారనేది. మీరు కూడా కింద కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.